హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను మిస్దేగన్ సుదర్శన్ మేడం శ్యామ్తో కలిసి ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంది, సమస్యలు ఏంది, పరిష్కారాలు ఏంది, ఇటు మూవీ వార్తలు ఏంది, స్పోర్ట్స్ వార్తలు ఏంది అన్నీ ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. సన్నవడ్ల బోనస్ కొద్ది మంది రైతుల ఖాతాల్లోనే జమ అవుతుంది. ఎన్నికల్లో ఏతులు కొట్టిన ప్రభుత్వం ఇప్పుడు నవ్వుల పాలవుతుంది. రైతు భరోసా సాగతీత ధోరణిలో జీవిస్తుంది. 2 లక్షల రుణమాఫీ సన్నాయి రాగాలు తీస్తుంది. 6 గ్యారంటీలు నత్తనడక కొనసాగుతున్నాయి. వేసంగి వడ్ల సాగుపై రైతుల సందిగ్ధత నెలకొంది. దొడ్లు వడ్లకు కూడా బోనస్ ప్రకటించాలని రైతాంగం వేడుకుంటుంది. రోజుకో వివాదంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుకుంటుంది. హస్తం పార్టీపై వ్యతిరేకత రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక రైతులను ఏడిపిస్తేనే పాత ముఖ్యమంత్రి పదవి ఊడిపోయింది. సేద్యం చేసిన భూములను గుంజుకుంటేనే బీఆర్ఎస్ పార్టీ నామరూపం లేకుండా పోతుంది. అయితే బురద బట్టలు వేసుకున్న రైతన్నను చూసి అసహించుకోకండి. ఎందుకనంటే మన్నులో నుంచి అన్నం పండించే అన్నదాతల కండ్లల్లో కన్నీళ్లను మిగిల్చకండి. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడదని తెలుసుకోండి. కాబట్టి రైతును కాపాడండి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న రాసిండు. వాస్తవంగా రోజు రోజుకు సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలలో బిజీ అయినట్టు వాళ్ళు అంటే నాయకులు బిజీ అయినట్టు తెలుస్తా ఉంది. నాయకులు సంపాదించుకుంటున్నారు కానీ ప్రజలకు ఒరిగిందేం లేదు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఆడనే పడ్డది. రుణమాఫీ అక్కడనే ఉన్నది కానీ తర్వాత ఇక్కడ రైతు భరోసా మాత్రం రైతు భరోసా మొత్తమే లేదు. ఇక మీకు మీరు సంపాదించుకోవడం తప్ప ప్రజలను పట్టించుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు అని నేడు లంచం పరబ్రహ్మ స్వరూపం అయింది అని చెప్పేసి పార్ట్ 3 రాసినట్టుండు సకినాల సుధాకర్ పటేల్. సమాజంలో ప్రజా అవసరానికి లంచం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, చోటామోటా రాజకీయ నాయకులు, వారికి జనం ముడుపులు ముట్టజెప్పనిది వాళ్ళ పనులు ఇంచు కూడా కదలని జనం ఆరోపిస్తున్నారట. లంచం లేకుండా ఏ పని అవుతుంది అని చెప్పేసి ఓ వ్యాసం రాసిండు అన్న. ఏ ప్రభుత్వ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక మ్యూటేషన్ చేసుకోవాలంటనో, లేదంటే తండ్రి పేరు మీద ఉన్న పట్టా కొడుకు పేరు మీదకి రావాలంటనో, లేదంటే పైసలు అసలు లంచం లేకుండా ఏ ప్రభుత్వ అధికారులైనా పనిచేస్తా ఉన్నారా? ఏ శాఖ అయినా పనిచేస్తా ఉన్నారా? తక్కువ అది పని ఎవరైనా ఒకరు ఉండొచ్చు ఉంటే కానీ తక్కువ. నువ్వు లంచం పెట్టు, ఇమీడియట్లీ నీ పని అయిపోతుంది. లేదంటే సంవత్సరాల తరబడి అట్లనే ఉంటుంది నీ పని. కచ్చిరికాయలు ముచ్చట్లు చూసుకుంటే ఓ తిరుమలేశ ఇయాల్టి వార్తలు ఏమున్నాయి పేపర్ల? చాలా గరం వార్తలు ఉన్నాయి. అట్నా మరే చదువుడు సురుజే రాదు. ఏ ఊకో కాసాయా మామా, అందరూ కచేరికాడికి రాని, నీకో పాలి ఆళ్ళకో పాలి, చదువునే సరే అట్నే కానీ 2 బుక్కలు దమ్ము కొట్టుకొని జర దూరం పోయి నీ పని కానించుకురా అట్లనే అంటావురా. సరే అల్లుడా వచ్చినారు అందరూ, వచ్చిండ్రే నువ్వు రా, వస్తున్నగా ఎకశకాలకి ఇష్టే సుత వచ్చిండు అని చెప్పేసి మొత్తం మీద పెద్దగా ఉంటుంది. వాస్తవంగా సకినాల సుధాకర్ పటేల్ రాసేది కొంచెం చిన్నగా వస్తే బాగుంటుంది. మహాత్మా ఫూలే ఆశయ సాధనకు అందరూ పాటుపడాలి. మంచిర్యాలలో ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. మంచిర్యాలలో ఫూలే 134వ వర్ధంతి సభ ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ధన్యవాదాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. మంచిర్యాలి విజయవంతం అంట. ఇక మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం. తీన్మన్మల్ల టీం జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ బీసీ మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని భారీ ర్యాలీ నిర్వహించిన తీన్మన్మల్ల టీం. తెలంగాణ బీసీ జాగృతి గ్రేట్ జాబ్. మంచిర్యాలలో మంచి కార్యక్రమం. ఆలయాలకు నిధులు విడుదల. బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ వెల్లడి. ఇప్పుడు ఈ టిఆర్ఎస్ లో బీజేపీలో గెలిచిన కాడ ఇప్పుడు కాంగ్రెస్ లతో పరేషాన్ ఉన్నది, వాళ్ళదే నడుస్తుంది మొత్తం. బీఆర్ఎస్ ఆర్ఎస్ఈటిఐ ఆధ్వర్యంలో జూట్ బ్యాగ్ల తయారీ శిక్షణ. ఇది ఉంది ఆర్ఎస్ ఇంగ్లీష్లోనే రాసి ఇక గిరి వికాసం పథకం నిధులు విడుదల చేయండి. ట్రైకార్ చైర్మన్ కు జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసుల చంటి. గుండెపోటుతో 10 ఏళ్ల విద్యార్థి పిల్లలకు గుండెపోటు రావడం ఏందో అర్థమైతలేదు అసలు. 10 సంవత్సరాల సమన్విత
ఇక దిలావర్పూర్ రైతులకు జయరాజ్ అభినందన. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేక పోరాటం చరిత్రలో నిలుస్తుందని వ్యాఖ్య. గ్రేట్. హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలి. హోంగార్డుల జేఏసీ మాజీ అధ్యక్షుడు సకినాల నారాయణ ఇక సీఎం రేవంత్ రెడ్డి విగ్రహానికి పూజలు చేసేయండి. పూజలు చేసి 9 రోజులు శాంతి దీక్ష ప్రారంభించారు. బెల్లంపల్లి ఉంటాడు, మంచిగానే చేస్తున్నావు అన్న చెయ్యి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. దీక్షా దివాస్ విజయవంతం చేయాలి బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ కుమార్. ఇక పూలే ఆశయాలు కొనసాగిద్దామంటున్నారు. నిజామాబాద్ లో గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు. 1100 గ్రాముల గంజాయి స్వాధీనం. మంచిదే పట్టుకున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి 3 ఏళ్ల చిన్నారి మృతి. ఆడుకుంటూ డ్రైనేజీలో పడి మృతి చెందిన ధనశ్రీ అంట. డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదు చేసిన స్పందించిన మున్సిపల్ అధికారులు అని చెప్పేసి ఆర్మూర్కి సంబంధించి ఇక రోగి వైద్యానికి చెక్కు అందజేత ఆర్మూర్లో. ఇక పాఠశాలల్లో ఆహార భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలి. బాల్కొండ ఎంఈఓ భట్టు రాజేశ్వర్. ఇక బాల్య వివాహాలను నిరోధించాలి రాజంపేటలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లను అడ్డుకున్న మహిళలు. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. మైనర్ డ్రైవర్ల అతివేగానికి భయమేస్తుంది. డ్రైవర్స్ ట్రాక్టర్స్ యజమానులపై చర్యలు తీసుకోవాలి. మానకొండూరు మహిళలు డిమాండ్. మహిళా మనులు ఒక్కసారి గట్టిగా తలుచుకొని మొత్తం చుచ్చు పడాలి ఒక్కొక్కరికి. విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం. ఏడాదిలోనే గురుకులాల్లో 51 మంది ప్రాణాలు తీశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన అఖిల భారతీయ విద్యా పరిషత్ నాయకులు ఏబీవీపీ. గల్ఫ్ లో మరణించిన కుటుంబాలకు 5 లక్షలు ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. అది అట్లా ఉంటే గురుకుల హాస్టల్లో మరణిస్తున్న విద్యార్థులు నివాళులర్పించి క్యాండిల్తో ఏబీవీపీ ర్యాలీ. ప్రభుత్వం ఆ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ఆగ్రహం సిరిసిల్లలో. మేమెంతో మాకంత నినాదంతో ముందుకెళ్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకం కావాలి. కొత్తపల్లి మండల అధ్యక్షుడిగా ఓరుగంటి కిషోర్ అంట. నియమించిన మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండల తిన్మార్ మల్లన్న టీం అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా నియమించి ఆయన చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. అనంతరం అఖిల్ పాషా మాట్లాడుతూ ఎవరిని నియమించాలనేది పైన రాయాలి. క్లారిటీగా ఉండాలి. సమావేశంలో టీం మండలాధ్యక్షుడు భూతం నాగరాజు, బూత్కూరి మధు, గుండ సాయి, లక్ష్మీనారాయణతో పాటు టీం సభ్యులందరూ కూడా పాల్గొన్నారంట. ఓరుగంటి కిషోర్ టీం అందరికీ వెల్కమ్. బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా పూలే వర్ధంతి సదస్సు హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు. మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే ప్రమాద గంటికలు మోగిస్తున్న దౌలతాబాద్ పటాన్ చెరువు రోడ్డు చూసుకోయిగా ప్రయాణికులు దుమ్ము దులుపుతున్న భారీ వాహనాలు టిప్పర్లు తిరుగుడుతో తారు రోడ్డు నుజ్జునుజ్జైన తీరు. పట్టపగలే గ్రేటర్ హైదరాబాద్లోకి అతి భారీ వాహనాల అనుమతి వస్తున్నాయి. రోడ్డు డ్యామేజీ అయిన చోద్యం చూస్తున్న రోడ్ల భవనాల శాఖ అధికారులు. రోడ్లు వేయకపోతే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ప్రజలు అంటారు. గట్టిగానే ఉంది కథ. ఇక మాలల సింహగర్జన వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆశయాలు నెరవేరాలంటే మహాత్మా జ్యోతిబా పూలే అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి ఆరోగ్య కేంద్రాల్లో డిఎంహెచ్ఓ తనిఖీ. భీమా దేవరపల్లి. బాల్య వాహనం అరికట్టాలని చెప్పేసి డాక్టర్ రూబినా అంటున్నారు. హుస్నాబాద్ నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. గురుకుల పాఠశాల భూములో పురుగులు. ఐడిపిఎల్ చౌరస్తాలో ఏబీపీ రాస్తారోకో రాష్ట్ర రహదారిని నిర్బంధనం చేసి దిష్టిబొమ్మ దహనం చేసిన నాయకులు. రేవంత్ రెడ్డి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. ఏబీవీపీ నాయకుడు అరెస్ట్ చేశారు. ఝాన్సీ. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. మంచాల. బీఆర్ఎస్ పాలనలో ప్రజా సమస్యలు పట్టించుకొని పాలకులు. ప్రభుత్వ ఉద్యోగిగా చూపి నిరుపేదకు పెన్షన్ ఆపిన అధికారులు. మంచిగానే ఉంటుంది మరి కదా. శంకర్పల్లిలో నూతన ముద్రా సంఘ భవన ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ హాజరైన్లు. 24వ వార్డులో ఘనంగా జరిగిన రుద్రాభిషేకం. ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో నిర్వహణ. పాల్గొన్న 1000 మంది భక్తులు. వికారాబాద్లో డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జనకు జయప్రదం చేయండి. కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, జితేంద్రనాథ్. నేరేడ్మెట్ మాల సంఘం నాయకులు మల్కాజ్గిరి నుంచి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. తిమ్మాయపల్లి చేరియాల ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కమిషనర్ నాగమణి. ఇక విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కమిషనర్ నాగమణి, సెక్రటరీ నారాయణ గౌడ్. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే. నవోదయ కాలనీలో నెలకొన్న సమస్యలు శాశ్వత పరిష్కారానికి చర్యలు. ఇక పిఎస్సి చైర్మన్ షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగా. నిన్నంతా జరిగిన ఎమ్మెల్యే కార్పొరేటర్ కలిసి. ఇక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు 2 లక్షల లంచం డిమాండ్. కాంట్రాక్టు పనులు చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్ సీతారాంపై చర్యలు తీసుకోవాలి. విద్యుత్ శాఖ డిఈకి ఫిర్యాదు చేసిన బాధితుడు. మంచిగానే ఉంది. రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుదాం. బీసీఎఫ్
ఆవిర్భావ సభలో వక్తలు మాట్లాడారు. దళితులకు ఇస్తున్న రాయితీలు ఆపేయడం దుర్మార్గం. మాల మానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకృష్ణ నారాయణగూడ నుంచి. నా కుమారుడిని కాపాడండి. లివర్ వ్యాధితో బాధపడుతున్న రీతికంట కుమారుడి కోసం తల్లిదండ్రులు ఆరాటం ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి. ఇటువంటి బిడ్డలకు కదా ఫ్రీగా అసలు ఎందుకు పేపర్లలో రావాలి? ఆ బిడ్డలు దీర్ఘకాల వ్యాధులు ఉంటే చిన్న చిన్న పిల్లలు కోట్లలో లక్షలలో ఖర్చు పెట్టలేని పరిస్థితి. అటువంటి పిల్లలకు ఎందుకు ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రభుత్వం పట్టించుకొని మంచి చేస్తే మీరు ఎల్లకాలం వాళ్ళ ఇంట్లో దేవుళ్ళలాగా ఉంటారు కదా. దారుణం అసలు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే రైతుల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు సబ్సిడీ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి. ఇక గత 10 ఏళ్లలో దొరమాటలే తప్ప చేసింది లేదు. ఇక పాలమూరు రైతు సదస్సుపై క్యూన్యూస్తో రైతుల అభిప్రాయం. ఔట రాజశేఖర్ శనార్థి బ్యూరో ప్రత్యేక. రైతులకు ఏం సబ్సిడీ వచ్చింది రాజశేఖర్? ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి. కుల వివక్ష మతోన్మాదంపై పోరాడిన వ్యక్తి, వారి ఆశయాలను సాధించాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు. ఇక శనార్థి తెలంగాణ ఎఫెక్ట్ స్పందించిన జిల్లా కలెక్టర్. ఆహార నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలి. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం జారీ చేసింది. పకడ్బందీగా సమగ్ర సర్వే, ఆన్లైన్ డేటా నమోదు, సర్వే పత్రాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ లో నిఘా కొరబడిందని చెప్పేసి కృష్ణ మండలానికి సంబంధించి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. నా పేరు ఎస్సీ కాలనీ చెరువు. పూడిక తీశారు, నీటిని నింపడం మరిచారు. ఎస్సీ అని ఉన్నందుకేనా నాపై వివక్ష? నన్ను కబ్జా చేసేందుకే ఇదంతా చేస్తున్నారా? నేను పేరుకే ఎస్సీ చెరువును, నేను అందరి బాగు కోరేదాన్ని. నాపై వివక్ష చూపడం ధర్మమేనా? వివక్ష వీడి ఇప్పటికైనా నన్ను నింపండి. వేడుకుంటున్న తిమ్మపురు చెరువు మాట్లాడుతున్నది. ఈడ కూడా బడంగపేటలో కూడా చెరువు మాట్లాడింది, వైరల్ అవుతుంది. రేపు వేద్దాం అది. ఇంకా డేటా ఎంట్రీని వేగవంతం చేయాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత. అదనపు కలెక్టర్ రాంబాబు. మహిళా కాంగ్రెస్ సభ్యత నమోదు. టాప్ 10 లో సత్తా చాటిన గాజుల సుకన్య శ్రీనివాస్. నకిరేకల్ నుంచి సంక్షేమ హాస్టల్స్ లో ప్రతిరోజు ఆహారాన్ని పరిశీలన. మెను ప్రకారం ఆహారం అందించాలి. సంక్షేమ భవనాల మైనర్ రిపేర్స్ వెంటనే పూర్తి చేయాలి. హాస్టల్స్ లో అందరూ క్రమశిక్షణతో మెలగాలి. కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. ఈ అధికారులందరికీ అక్కడ మీ ఆఫీసులలో అన్నం పెట్టకుండా ప్రతిరోజు ఒక పాఠశాలకు పోయి, ఓ ప్రభుత్వ వైద్యశాలకు పోయి అక్కడనే తినమని చెప్పాలి అందరినీ. మహాత్మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి. నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఏరియాల రెవెన్యూ డివిజన్ కోసం పోరాటమే. ఇక పార్టీలకు అతీతంగా రాజకీయ పోరాటం చేయాలి. మేధావులు, కవులు, కళాకారులు, సామాజికవేత్తలు నడుం బిగించాలి. సిద్దిపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు బోరుగు సురేష్ గౌడర్ మాట్లాడుతున్నారు. ఎలాంటి తప్పులు దొరలకుండా జాగ్రత్త తీసుకోవాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఇక పశు గర్భకోశ వ్యాధులపై రైతులకు అవగాహన. ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వసతులు కల్పించాలి. ఖాళీగా ఉన్న ఏఎన్ఎం ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలి. సరైన వసతులు లేక ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ వైపు చూస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం బలోపేతం చేయాలి. PYL జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల రంగయ్య. ప్రజాపాలనపై కళాయాత్ర. విస్తృతంగా పర్యటిస్తున్న సాంస్కృతిక సారథులు మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంచి ప్రోగ్రామ్ అది. జ్యోతిరావు గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల పనితీరు బేష్. ప్రిన్సిపల్ సిబ్బందిని అభినందించిన నోడల్ అధికారి. మీరు వచ్చినప్పుడు మంచి బువ్వ పెడతారు, రెగ్యులర్ గా చూడండి. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త చూసుకుంటే ఖాళీగా కనిపిస్తే కబ్జానట. ప్రభుత్వ స్థలాల్లో ప్రణాళిక ప్రకారం తిష్ట. బూర్గంపాడులో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు పట్టించుకొని అధికారులు షెడ్లు వేస్తున్నారు, కథం పట్టిస్తున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలి. గురుకుల విద్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్వి పాటిల్. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. తిరుమలాయపాలెం ఎంఈఓకు సమ్మె నోటీసు జారీ ఇచ్చినట్ట. ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తూ తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. జంట హత్యల కేసులపై దర్యాప్తు ముమ్మరం. 2 మహిళల ప్రమేయంపై అనుమానం. నేలకొండపల్లిలో సిపి సునీల్ దత్ సమీక్ష చేస్తా ఉన్నారు. విద్యుదాఘాతంతో పాడిగేదే మృతి చెందిందట పినపాక. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ఇక హైబ్రిడ్ మెడల్ను ఆమోదించాం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం. ఛాంపియన్స్ ట్రోఫీపై పాక్ కామెంట్ చేసింది. శ్రీలంక చెత్త రికార్డ్ 42 పరుగులకే ఆల్అౌట్. అత్యల్ప స్కోర్ ఇదే అంట. ఇక WTC కన్ఫ్యూజన్ గా ఉంది. అసలేం అర్థం అవ్వడం లేదు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక భారత జట్టుకు ప్రత్యేక విందు. ఆస్ట్రేలియా ప్రధానితో టీమిండియా ఆటగాళ్లను పరిచయం చేసుకున్న ఆ దేశ ప్రధాని. మూవీ వార్తలు చూద్దాం ఒకసారి. వెంకటేష్ తో మీనాక్షి జోడీ అంట. హిట్ కోసం అమ్మడు వెయిటింగ్ అంట. 5 సినిమాల్లో ఒకటే విజయం సాధించింది. మంచిగా ఉంది. ఒక్క రోజే 11 సినిమాలు OTT ప్లాట్ఫామ్స్ లో హంగామా. స్ట్రీమింగ్ అవుతున్న బ్లాక్ బాస్టర్స్. నాకు నచ్చినట్టు బతుకుతా.
లచ్చల మల్లి బచ్చల మల్లి. బచ్చల మల్లి టీజర్ రిలీజ్ చేసిండ్రు. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తుందట. నానా హైరాణ కలర్ఫుల్ గా రామ్ చరణ్ కియారా జోడీ గేమ్ చేంజర్ నుంచి ఫుల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. సంక్రాంతికి వస్తున్నాం, తర్వాత వికట కవి, ఇవన్నీ కూడా లక్కీ సినిమాలు అన్నీ వస్తున్నాయట. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి QDS. మేము సిద్ధగొని సుదర్శన్, కెమెరామెన్ భరత్.